స్వాగతం పలుకుతున్నాము. వెరీ సారీ అన్న, ఫస్ట్ టైం బాగా ప్రజెంట్ చేస్తుంది మూవీని. కరెక్ట్గా మాకు ఎవరికైనా సీటింగ్ దొరికినా దొరకకపోయినా కొన్ని క్లమ్సీ సరిగా మేనేజ్ చేయకపోయినా ఏమి అనుకోవద్దు. సో ఫస్ట్ టైం కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుంటాయి. అంటే ఈ సినిమా తను చూసింది ముందు, చూసిన తర్వాత ఇంకా పగలబడి నవ్వింది, చాలా నవ్వేది అని చెప్పింది. ఫ్రెండ్స్ తీసుకెళ్ళింది, మొత్తం మా ఫ్యామిలీ తీసుకెళ్ళింది. అంటే అందరికి చాలా బాగా నచ్చింది, చాలా బాగా నమ్మకం ఉంది. కానీ నాకు నేను చూడాలండి, నేను చూడడానికి టైం దొరకట్లేదు. 3 hours కంపల్సరీ కేటాయించాలి. సరే హోమ్ థియేటర్లో లోడ్ చేయమని చెప్పాను. సో అలాగే చూశాను చాలా నచ్చింది, చాలా నచ్చింది. కానీ ఇప్పుడు నాకు బిజీలో నేను ఒక సినిమాని కాన్సన్ట్రేట్ చేసి నేను రిలీజ్ చేయడం చాలా డిఫరెంట్ విషయం. అదే చెప్పింది దానికి. సో ఇప్పుడు నేను చేయలేదు, బికాస్ నా సినిమా క్లైమాక్స్ ఉంది, బిజీగా ఉన్నాను నేను, ఇప్పుడు ఏం చేయలేము అని చెప్పాను. విషయం దొరికిందా? విషయాలు చెప్పాను. సో ఒకసారి ఒక నిమిషం ఆగండి, మేము క్లైమాక్స్ షూట్లో ఉన్నాం, మీరు డిస్టర్బ్ చేస్తే చెప్పాలి. సో తను చెప్పింది ఇట్లా నేను చూడడం కుదరలేదు. సో ఒకరోజు అనుకోకుండా షూట్ క్యాన్సిల్ అయింది. నా హెల్త్ బాగుపడంలో చూశాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను నవ్వుతూనే ఉన్నాను, సినిమా అంతా నవ్వుతూనే ఉన్నాను. ఇది ప్రాబ్లం చెప్పాను కదా, నాకు షూట్ ఉంది, నేను చేయలేనని చెప్తే అంత మంచి సినిమా నేను వదిలేను, నేను చేస్తానని చెప్పింది. సరే చేసుకోని చెప్పాను. అంటే తన గట్స్ ఏంటంటే ఇంకా అక్కడి నుంచి దూసుకెళ్ళిపోతూనే ఉంది. ఒకరోజు అంటే సడన్గా నాకు ఇక్కడో తెలిసింది, ఉపాసన గారికి మెసేజ్ చేస్తుంది, చేసేస్తే చరణ్తో ట్వీట్ చేసి నాకు తర్వాత తెలిసింది. తర్వాత నేను చరణ్ మెసేజ్ పెట్టాను, సారీ ఏమనుకోవద్దు, నాకు తెలియదు యాక్చువల్గా ఇలా తను ఏదో అమ్మాయి గతం చేశాను. నో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, తను వెళ్తుంది కదా ఇట్స్ అని చరణ్ చెప్పాడు. థ్యాంక్ యూ చరణ్. అట్లాగే తర్వాత సో ఇలా శశి గారితో చూపించి మన మైత్రి శశి గారు చూస్తే థ్యాంక్ యూ శశి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసి సినిమా చూసి చాలా బాగుంది అనుకుంటారు. అలాగే రవి గారు చూశారు, అందరికీ నచ్చింది, అందుకే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. సో ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంపాసిబుల్ విషయం ఏంటంటే వచ్చి ఎంత ధైర్యంగా వచ్చేసి తన దగ్గరికి వచ్చేసి బన్నీ గారి దగ్గరికి వచ్చేసి నాకు తెలీదు, నేను అడిగేశాను ఆయన చేస్తానని చెప్పింది. ఏం అడిగా ఉన్నా ప్రీలీజ్ ఈవెంట్ అని గుర్తుందా నీకు? క్లైమాక్స్ జరుగుతుంది ఇక్కడ, చాలా వర్తుంది మాకు ఇక్కడ, నేను అడిగాను. సో తను నేను సారీ డార్లింగ్ ఏమనుకోవద్దు, తను అడిగేది మీరు అడుగుతాను అనుకోని అడిగింది అనుకోను, నిజంగా నాకు తెలియదు. సో చెప్పండి నో డార్లింగ్, ఫస్ట్ టైం తను ప్రజెంట్ చేస్తుంది, అలా ఇండివిజువల్ ఇండిపెండెంట్గా వెళ్ళాలి, హ్యావ్ టు సపోర్ట్, నేను వస్తాను చేత అదే ప్రాబ్లం కాదు. కాకపోతే నువ్వే 4 o'clock పంపించాలి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అసలు అంటే నేనైతే ఈ విషయానికి ఈ చిన్న సినిమాకి నేను ఆడడం కూడా సాహసించాను. ఈ చిన్న సినిమా నువ్వు ఆడడం వల్ల చాలా పెద్ద సినిమా అయిపోయింది. ఇలాంటి చిన్న సినిమాకి అంటే చూసి ఏమంటారు, నేను లక్ష్మణ్ చూసి భయపడుతున్నా. లక్ష్మణ్ మోహన్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు వచ్చారు, వస్తే వాళ్ళ సినిమా వాళ్ళు వచ్చిన తర్వాత నేను అడుగుతూనే ఉన్నాను వాళ్ళు బాగానే ఉన్నారా. సాధారణంగా ఇలాంటి సినిమాకి మొత్తం మనీ తీసుకొచ్చి పెట్టేస్తుంటారు, ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయి. నేను అడుగుతున్నాను వాళ్ళు కరెక్ట్గా బాగున్నారా ఇదని చెప్తున్నాను. సో తర్వాత సపోర్ట్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాలి, రిషి గారు, ప్రసాద్ గారు, విజయ్ గారు, ఇలాంటి చిన్న డైరెక్టర్ నమ్మి చిన్న డైరెక్టర్ అంటున్నాను నేను అనుకోవద్దు. బికాస్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికి నమ్మకూడదు కాబట్టి
ఒక డైరెక్టర్ నమ్మి వాళ్ళు మనీ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా ప్రోత్సహించడం అనేది ఈ సినిమా అంటే ఇలాంటి ఒక సినిమాని ఇంత బిగ్ చేసింది డెఫినెట్గా డార్లింగ్ నువ్వు రావడం అనేది ఎంత పెద్ద విషయం ఈ సినిమాకి. మళ్ళీ మనం చెప్తాము చాలా చాలా పెద్ద విషయం రావడం. ఎందుకంటే రావు రమేష్ హీరో ఏంటి, నేను కూడా ఫస్ట్ టైం అనుకున్నా రావు రమేష్ హీరో ఏంటి. సో నిజంగా మిల్లీస్ క్యారెక్టర్స్ కథలో చాలా దగ్గర మిగిలిపోయింటాయి మన దగ్గర. అలాంటి వాళ్ళు కనుక కథానాయకుడి హీరో పాత్రలు చేస్తే కనుక చాలా కథలు బయటకు వస్తాయి, చాలా మంచి మంచి కథలు బయటకు వస్తాయి. తను మళ్ళీ ఒక మాట అంటుంటాడు, ఐ వాంట్ టు బి స్టార్, నేను మంచి పర్ఫార్మర్ కావాలి, అది కమర్షియల్ మ్యాన్స్. ఎప్పుడు తను సారీ మోసం చెప్తున్నాను అంటే వాంట్ టు బి పర్ఫార్మర్, నేను నాకు సినిమా చేయాలి, నేను బాగా పర్ఫార్మ్ చేయాలి. తను ఫస్ట్ ఏం ఏంటంటే స్టార్ కన్నా ముందు ఫస్ట్ ఏం నేను పర్ఫార్మ్ చేయాలని కాంక్ష ఉంటుంది. అలాంటి పర్ఫార్మ్ చేయడమే గొప్ప. ఒక పెద్ద హీరో తనున్న పొజిషన్లో పర్ఫార్మ్ చేయడమే గొప్ప విషయం అనుకుంటే కనుక అట్లా గొప్పగా పర్ఫార్మ్ చేసే రావు రమేష్ కూడా ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్టార్. సో పర్ఫార్మ్ చేసే ప్రతి ఒక్కరిని హీరోగా చూస్తాను నేను. సో మీకు అలాంటి స్టేజ్ దొరికింది రమేష్ గారు, అద్భుతంగా చేశారు. ఇలాంటి అవకాశం ఒక మంచి ఆర్టిస్ట్కి ఇలాంటి అవకాశం వస్తే ఏం చేయొచ్చు అన్నీ చేస్తారు, నిజంగా అద్భుతంగా చేస్తుందంతా. సో అలాంటి స్పేస్ దొరికింది మీకు, అలాంటి స్పేస్ లక్ష్మణ్ ఇచ్చాడు. లక్ష్మణ్ యు ఆర్ ఆసమ్ సీరియస్లీ. నేను క్లైమాక్స్కి వచ్చేసరికి కళ్ళ నీళ్ళు వచ్చేసరికి కింద పడి తెలుస్తాను. ఆయన చెప్పారు, ఎవరు మీరు రావు రమేష్ చెప్పారు, ప్రతిదీ ఫస్ట్ టేక్ అయ్యారు, దాన్ని సిగ్గుపడుతున్నా అనుకోద్దు. టేక్ వన్ అని అన్ని టేక్ వన్ టేక్ టూ సార్ అని అంత క్లారిటీ ఉంది నీకు. అంత సింపుల్గా అంత చిన్న బడ్జెట్లో సినిమా అంత గొప్ప అంత అద్భుతంగా చేశావు. విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా చాలా ప్రతిష్టాలను కోరుకుంటున్నాను ఈ సినిమా. అందరికీ ఎవరైనా ఎడిటర్ అయినా భాస్కర్ భట్ల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సాంగ్ చాలా పెద్ద. అండ్ చంద్రబోస్ గారు ఇన్వాల్వ్ అయిన ఇందులో చంద్రబోస్ గారికి అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ ఇంకా అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీహరి గారు అండ్ లక్ష్మణ్ బ్రదర్ మోహన్ గారు అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా చాలా పెద్ద. సో మావిడ తప్పిత విషయం ఏంటంటే ఒక సినిమాను సపోర్ట్ చేయాలని ఒక మంచి నిర్ణయంతో, ఇంత మంచి సినిమాను సపోర్ట్ చేయాలని నిర్ణయంతో వచ్చింది. ఐ థింక్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. మీరు పెద్ద హిట్ కావాలనుకుంటున్నారంటే థ్యాంక్ యూ మేడం. లవ్ యూ.